ముగ్గు చాలా బాగుంది కదా. నచ్చితే ఒక లైక్ కొట్టండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హరిత శ్రావణి వ్లాగ్స్. ఈరోజైతే ఒక మంచి ఫ్యామిలీ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాము. ఈ సంక్రాంతికి మా ఫ్యామిలీ అందరూ కలిసి ఒక చోట ఈ పండగని బాగా జరుపుకోవాలని అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇంకా మా వాళ్ళు అయితే ఎక్కడెక్కడి నుంచో అయితే వచ్చేసారు. ఈరోజు మా ఫ్యామిలీ అందరితో కలిసి జరుపుకోవాలనేసి ఇక్కడ మా పెద్దమ్మ పిన్ని బోండాలు వేసి సాయంత్రం స్నాక్స్ కోసం బోండాలు ఇంకా చట్నీ కారం అందరికీ చేస్తూ ఉన్నారు. సందడిగా ఇలా మా సంక్రాంతిని జరుపుకుంటున్నాం. సంవత్సరానికి ఒక్కసారైనా మన ఫ్యామిలీ అందరితో కలిసి భోజనం చేస్తుంటే ఎంతో హాయిగా ఆనందంగా ఉంటుంది. ఈ బిజీ లైఫ్లో జాబ్స్ అంటూ స్కూల్స్ అంటూ వర్క్స్ అంటూ అందరం వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటాము. ఇంకా అమెరికా అంటూ ఎక్కడెక్కడికో తల్లిదండ్రులని వదిలేసి వెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరానికి ఒక్కసారైనా ఇలాగ పండగకి అందరూ కలిసి ఇలా జరుపుకుంటే ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది. మీలో కూడా ఎంతమంది ఈ పండగకి ఇలాగ ఊర్లోకి వెళ్ళి మీ పండగని బాగా జరుపుకున్నారో మాకు ఒక కామెంట్ చేయండి. ఇక్కడ మా పిన్ని వాళ్ళ కూతురికి తినిపిస్తుంది. మా అమ్మ పిన్ని మీకు విషెస్ చెప్తున్నారు. ఇలా సందడిగా తలా ఒక చేయి వేస్తూ తలా ఒక పనిని పంచుకుంటూ పాటలు పాడుకుంటూ మా సంక్రాంతి అయితే ఇలా జరిగింది. ఆగండి అంతే అనుకుంటున్నారా? ఇంకా ముందు చాలా ఉంది. అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హరిత శ్రావణి వ్లాగ్స్. అండ్ ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. ఇలా అందరూ కలిసి అన్ని ముచ్చట్లన్నీ చెప్పుకుంటూ ఉన్నారు. ఇంకా పిల్లల సందడి అయితే మామూలుగా అయితే లేదు. మా పాప కానీ మా చెల్లి కొడుకు కానీ ఒకరి బొమ్మలు ఒకరి తీసుకుంటూ అలా సరదాగా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నైట్కి డిన్నర్ ఏమో పూరి కుర్మా చేస్తున్నారు. ఇంకా దాంతోపాటు రాయలసీమ ఫేమస్ ఉగ్గాని మిరకాయ బజ్జీ. మీరు ఎప్పుడన్నా తిన్నారా? సూపర్గా ఉంటుంది. ఇంకా మా పిల్లల సందడి అయితే మామూలుగా లేదు. బొమ్మ తెచ్చారు, కార్ బొమ్మ. ఇంకా దాంతో ఫుల్గా ఆడుతున్నారు. చూడండి మీరు కూడా.冒本的话。పూరీలు అయితే వేడివేడిగా వేస్తున్నారు. ఇంకా ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. ఇంకా మిరపకాయ బజ్జీ కూడా రెడీ అయిపోయింది. ఇలా అందరం కలిసి మెలిసి టిఫిన్ అయితే చేస్తున్నాము. అందరం కబుర్లు చెప్పుకుంటూ చాలా సంతోషంగా ఈ సంక్రాంతి పండగకి మా పిన్ని వంటలతో సంక్రాంతి పండగ అయితే చాలా బాగా జరిగింది. కలిసిమెలిసి అందరం ఒక చోట ఇలా కూర్చొని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని అయితే అనుకుంటున్నాము. టిఫిన్ అయితే చేసేసాము. ఇంకా పిల్లలందరూ కలిసి ఇంకా మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసి తొక్కుడు బిళ్ళ ఇలాంటి ఆటలు అయితే ఆడుకుంటూ ఉన్నాము. నైట్ చూసారు కదా, మా పాప కూడా తొక్కుడు బిళ్ళ వాళ్ళ నాన్న ఆడిస్తుంటే ఆడుతుంది.
ఇలా పిల్లలతో సందడిగా ఆడుకుంటూ ఉన్నాము. మా చిన్నప్పుడు ఇవైతే మాకు పెద్ద కాలక్షేపంగా ఉండేది. ఇప్పుడు ఫోన్లతో వాటితో బిజీ అయిపోయారు పిల్లలు. ఇలా ఆడుతుంటే ఎంత ఫేమస్ గేమ్ అంటే ఇంకా రాజు రాణి సెట్ ఆట ఇట్లాంటివి నైట్ ఆడాలంటే ఒక 4-5 మంది కలిసారంటే ఇదే ఆడుకునే వాళ్ళము. ఇంకా మా పిల్లలతో కలిసి అలా మా చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటున్నాము. మీకు ఎవరికన్నా ఈ ఆట తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. తొక్కుడు బిళ్ళ ఇట్లాంటి ఆటలు మీరు ఎవరైనా ఆడుంటే తప్పకుండా మాకు కామెంట్ చేయండి. అందరూ అయితే చాలా కొత్తగా చూసారు ఏంటి ఆట అనేసి. ఇంకా వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్గా ఆడుతూ ఉన్నారు. మా సంక్రాంతి అయితే ఇలాగ ఆటలతో పాటలతో పిల్లల కేరింతలతో వంటలతో ముచ్చట్లతో ఎంతో సంతోషంగా జరిగింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు హరిత షాని వ్లాగ్స్.